నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు మరియు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు మరియు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు పోలీస్ కళా బృందం మరియు చిన్నారుల నృత్యం ద్వారా ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేశారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అదేవిధంగా వాహనదారులు తమ వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్డు భద్రతపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీసీఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్, ఎస్ఐలు, పోలీస్ కళా బృందం సభ్యులు, విద్యార్థులు మరియు ఇతర వాహనదారులు పాల్గొన్నారు. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో హెల్మెట్ లేకుండా చౌరస్తాలో తిరుగుతుండు మహాప్రభు. ఇతరు నల్లగొండకే అందగా అనుకొని హెల్మెట్ పెట్టకుండా తిరుగుతున్నాడు. హెల్మెట్ ధరించిన తన నెత్తి పైన వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పి అడ్డగిడ్డగా తిరుగుతున్నాడు మహాప్రభు. చిత్రగుప్త మహాప్రభు, ఇతడు చిత్ర లెక్కింపు. చిత్త మహాప్రభు ఇతను ప్రతిరోజు హెల్మెట్ ధరించకుండా బండి నడుపుతున్నాడు మహాప్రభు. 4 సార్లు క్లాక్ టవర్ సెంటర్ నందు సిగ్నల్ చెప్పు చేశాడు మహాప్రభు. అంతేకాదు మహాప్రభు, మద్యం తాగి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి బండి నడుపుతున్నాడు మహాప్రభు. ఓయి మానవ, నీవిక మానవా, ఇక లాభం లేదు. నీపైన పాశం ప్రయోగించవలసిందే. ఎస్తబలితిరి మహాప్రభు. నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే వారైన కార్యక్రమాన్ని తీసుకొని ఆధారపడి బ్రతుకుతున్నాం ప్రభు. ఇకపై తను మందు తాగి బండి నడపకుండా, హెల్మెట్ లేనిదే బండి నడపకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను ప్రభు. యమధర్మరాజా, మా నాన్నని క్షమించండి స్వామి. నా కిట్టి బ్యాగ్ లో దాచుకున్న డ్రైవ్ చెయ్యకండి, మమ్మల్ని అనాథలను చెయ్యకండి. మేము ఇంటి దగ్గర వేచి చూస్తున్నాము. మీరు క్షేమంగా ఇంటికి రండి, అదే మాకు చాలు. ప్లీజ్ నాన్న, హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. Ready,
కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనటువంటి ట్రాఫిక్ సిఐ గారు, మన కరుణాకర్ సిఐ గారు, రాజశేఖర్ 1 టౌన్ సిఐ గారు అందరూ కలిసి 2 టౌన్ ఎస్ఐ గారు చిన్న కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశానుసారము తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీరు అందరూ పట్టణ ప్రజలు దాన్ని చూసి, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ వచ్చారు, దాన్ని అవగాహన చేసుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి మీ పేరెంట్స్, మీ కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ అండ్ మీరు పాటిస్తూ మీ గ్రామంలో అందరికీ అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన పట్టణ సిఐ గారు. నల్గొండ జిల్లాలో రోజు ఏదో ఒక సందర్భంగా మందు తాగిన తర్వాత బండి నడుపుతున్న సమయంలో రోజుకి 2 నుంచి 3 యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 నుంచి 3 యాక్సిడెంట్ జరిగిన దాంట్లో రోజు 4 రైతులు దెబ్బ తగ్గుతున్నాయి. ఈ 4 రైతులు దెబ్బ తగిన దాంట్లో చనిపోయే వారి సంబంధించి 1 టౌన్ సిఐ గారికి, 2 టౌన్ ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సిబ్బందులందరికీ, మీడియా మిత్రులందరికీ, పిల్లలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ వాహనదారులందరికీ కూడా నమస్కారాలు. గౌరవ డీజీపీ గారు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఇవాళ చేపట్టడం జరిగింది. దీనిలో చాలా చక్కగా ఫ్లాష్ మాబ్లో పిల్లలందరూ కూడా చాలా మంచిగా డాన్స్ చేసి ఒక స్కిట్ ద్వారా హెల్మెట్ అనేది మనకి ఎంత అవసరమో కూడా మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కళా బృందం నుంచి కూడా యమధర్మరాజు లాగా మనం ఒక స్కిట్ తయారు చేసి ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే యమధర్మరాజు తీసుకొని వెళ్తాడు అని చెప్పి ఒక మెసేజ్తో కూడా మనం ఇవాళ స్కిట్ ఒకటి చేయడం జరిగింది. అయితే నల్గొండ పోలీస్ తరఫు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే అందరు వాహనదారులకి మీరు దూరం చిన్నదైనా పెద్దదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా హెల్మెట్ అనేది వేసుకోవాలా. రేపటి నుంచి మా తరపు నుంచి నల్గొండ పోలీస్ తరపు నుంచి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా గట్టిగా చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి ఏమవుతుంది అని చెప్పి ఇవాళ నల్గొండ టౌన్లో క్లాక్ టవర్ సెంటర్లో మనము హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ప్లస్ ఒక ఫ్లాష్ మాబ్ ప్లస్ ఒక స్కిట్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నల్గొండ జిల్లాలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి సుమారు 300 నుంచి 400 వరకు జనాలు హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతారు. ఇందులో కూడా ఈ డెత్స్లో కూడా మ్యాక్సిమంగా హెల్మెట్ లేకపోవడం వల్లనే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ ఉంటే కంపల్సరీగా వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడే వాళ్ళు అవుతాం. కాబట్టి నల్గొండ పోలీస్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలతో అందరూ కూడా హెల్మెట్ వేసుకునే విధంగా కూడా జనాల్ని ప్రోత్సహించుకుంటూ వస్తున్నాము. అయితే పోయిన జనవరి నెలలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు క్లాక్ టవర్ సెంటర్లో గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి సార్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ నల్గొండలో మన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, 1 టౌన్ 2 టౌన్ సిఐకి సర్కిల్కి సంబంధించిన ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక ఫ్లాష్ మాబ్, అదేవిధంగా ఒక స్కిట్ యమధర్మరాజు హెల్మెట్ లేకపోతే తీసుకొని వెళ్తాడు ఆ విధంగా స్కిట్ చేసి జనాల్లో ఒక అవగాహన కార్యక్రమం మనం తీసుకొని రావడం జరిగింది. ఇవాళ నుంచి హెల్మెట్ అనేది కంపల్సరీగా మనం నల్గొండ టౌన్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు వేరు కారణాల వల్ల హెల్మెట్ వేసుకోకుండా తిరుగుతున్నారు. కొంతమంది జుట్టు పోతుందనో, లేకపోతే కొంతమంది చిన్న డిస్టెన్సే కదా ఇక్కడ అవసరం లేదు అని అలాంటి కారణాలు పెట్టుకుంటున్నారు. కానీ యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా అవ్వచ్చండి. సో అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకొని వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పేసి నా నల్గొండ పోలీస్ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమం మీద నల్లగొండ జిల్లా ఎస్పీ గారు, చంద్రబాబు ఐపీఎస్ గారు చక్కగా మా పోలీస్ కళాబృందం కళాకారుల చేత యముడి పట్ల చేత ప్రజలకు హెల్మెట్ యొక్క ఎంత అవకాశం ఉన్నదో ఈ ప్రమాదాలు, యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించి ప్రజలందరూ సుఖ సంతోషాలకి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని క్లాక్ టవర్ సెంటర్లో ప్రదర్శించడం జరిగింది.